ప్రజల పక్షం NNT5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే షాజహాన్ ప్రసాద్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ నేతలు. కళ్యాణ్ వెంకన్న ఆలయంలో ముగిసిన వసంతోత్సవాలు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి. ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్. పచ్చిపాల తులసి రామకృష్ణ దంపతులను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ఆధ్వర్యంలో బసినికొండ పంచాయతీలో వైసీపీ పార్టీలో క్రియాశీలక నేతగా పనిచేసిన రాహతుల్లా తన సోదరుడు చాంద్ బాషా మిత్రులతో కలిసి నేడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ రియాజ్ ఇతర నేతలు తెలుగుదేశంలో చేరిన సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వైసీపీ నుండి తెలుగుదేశంలో చేరారని, రాబో రోజుల్లో మరింత మంది వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలుస్వామి, కత్తి లక్ష్మణ, ఎస్ఆర్ షంషేర్, రెడ్డి రాయల్, జేసీబీ వేణు పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు. బసినికొండ పంచాయతీ అదేవిధంగా అక్కడ ఉన్న 2 వార్డులు కూడా చాలా మంచి పట్టు కలిగిన మనిషి. ముందు నుంచి నాకు బాగా పాత పరిచయాలు, చాలా బాధ్యత కలిగిన మనిషి. ఈరోజు మనతో కలిసి నడుస్తున్నారు, తప్పకుండా ముందు కూడా మనతో ఉంటారు. చాలా మంచి మనిషి. ఇలా టీం అంతా, తమ్ముడు, పెద్ద ఆయన, మన అందరూ ఎవరైతే అందరూ మనతో ఉంటారు. మనమందరం కలిసి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మనమందరూ కలిసి ముందుకు వెళ్తాం. అదేవిధంగా రామకృష్ణ మనతో సహకరిస్తానని మదనపల్లి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ గా 3 పర్యాయంలో పనిచేసిన తులసి రామకృష్ణకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా రామకృష్ణ ఆచార్యకి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించిన నేపథ్యంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నేడు మదనపల్లి పట్టణం జేసీఎం కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన అభినందన సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాక సందర్భంగా తులసి రామకృష్ణ దంపతులు ఘన స్వాగతం పలికారు. భార్యాభర్తలు ఇద్దరు తెలుగుదేశం పార్టీలో విశేషాలు కృషి చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత లోకేష్ బాబులు రామకృష్ణ దంపతులకు సముచిత స్థానం కల్పించి పదవులను ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి 90 కోట్లతో 2 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు. క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికి పార్టీ గుర్తిస్తుంది అని చెప్పడానికి తులసి రామకృష్ణ దంపతులకు పదవులు కల్పించడమే నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున నాయుడు, పట్టణ అధ్యక్షుడు అరుణ్ తేజ్, పఠాన్ ఖాదర్ ఖాన్, పాతబోలు సుధాకర్, బిల్డర్ రామకృష్ణ, ఎర్రమిల్లి వెంకటరమణారెడ్డి, ఎస్ఆర్ షంషీర్, నవీన్ చౌదరి, రెడ్డి రాయల్, రమేష్ రెడ్డి, సురేందర్ రెడ్డి, వెంకటేష్ పోతపోలు, మాజీ కౌన్సిలర్ సుమంత్, బాబు నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి నిబద్ధతకు, బాధ్యతకు, పార్టీకి ఎప్పుడు కూడా విలువలతో ఎవరైతే పనిచేస్తారో వాళ్లకు తప్పకుండా పార్టీ పెద్దపీట పెట్టి అన్ని విధాలుగా వాళ్ళకు ఒక స్థానం కల్పిస్తారు. ఎవరైతే పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళ పరిస్థితి ఎక్కడికక్కడికే ఉంటుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ, తెలుగుదేశం పార్టీ అంటే మంచితనం, తెలుగుదేశం పార్టీ అంటే మానవతా విలువలు. దానికి బాధ్యతగా పనిచేసే అవసరం ఉంది. ఈరోజు మదనపల్లి పట్టణంలో నిత్యం పూర్తి అభివృద్ధిగా మదనపల్లి పట్టణం తీసుకువెళ్తున్నాము. పట్టణ అభివృద్ధి దిశలో దాదాపు ఇప్పటి వరకు 30 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాము. పట్టణ గ్రామాల్లో దాదాపు 40 కోట్ల అభివృద్ధి చేశాము. ఇంకా ఎంత కావాలో చేస్తామని తెలియజేస్తున్నాము. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రపంచానికే ఒక ఆదర్శవంతమైన నాయకులు. మీరు చూస్తారు, ఈరోజు భారతదేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా, ఎవరున్నా కూడా చంద్రబాబు నాయుడు గారిది ఒకే ఒక బ్రాండ్, సిబిఎన్ బ్రాండ్. ఆ బ్రాండ్కి ఏ ఒక్కరు సాటి లేదు. మేము పోయి అన్నా ఈ మంచి ఫలానా మంచి వీళ్ళకు ఆరోగ్యం బాగలేదు అంటే తక్షణం వాళ్ళకు కావాల్సి 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులకు ఆదివారం మదనపల్లి సిఎస్ఐ జేసీఎం చర్చ్, గుడిసివారిపల్లి చర్చ్ నందు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు.
సిఎస్ఐ రాయలసీమ డయాసిస్ నందు బిషప్ కమిషనర్గా మదనపల్లె వాయల్పాడు ఆరోగ్యవరం పొంగనూరు నందు డివిజనల్ చైర్మన్గా సుదీర్ఘకాలం పనిచేసిన రెవరెండ్ డాక్టర్ పివైఆర్ దేవప్రియం ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని లండన్లో ఉన్న అతని పెద్ద కుమారుడు వై సామ్యుయల్ రాజ్ దేవప్రియం, కోడలు సుష్మా, మనవరాలు ప్రిన్సీ, మనవడు ఆశిలు ఈ స్కాలర్షిప్లను మంజూరు చేశారు. సిఎస్ఐ హోప్ హై స్కూల్, సిఎస్ఐ గర్ల్స్ హై స్కూల్ నందు చదివి 10లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అక్షయ, అప్సరా, అనుష్క, గిరిజ, సయ్యద్ మనార్, చందు, యాస్మిన్లకు సిఎస్ఐ జేసీఎం చర్చ్ నందు పాస్టర్ రెవరెండ్ డాక్టర్ సి ఆనందరావు స్కాలర్షిప్లను అందజేశారు. అదేవిధంగా గుడిసివారిపల్లి చర్చ్ నందు విద్యార్థులు హాస్ని, యూసన్, నూతన, సౌమ్య, ప్రణతి, అవినాష్, విద్యానాథ్, రిచి, నిఖిలేష్, ప్రిన్స్, పెట్రిషియాలకు పాస్టర్ రెవరెండ్ మేరీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జేసీఎం చర్చ్ ట్రెజరర్ భక్తవత్సలం హెచ్ఎం భారతి పాల్గొన్నారు. మొదటి 3 ర్యాంకులు ఉన్న వారికి వారు బహుమానం ఇచ్చి ఇవ్వనంటున్నారు. వీరు హోప్ హై స్కూల్ స్టూడెంట్ మరియు హోప్ హాస్టల్ స్టూడెంట్. వారు తల్లి వారి కీర్తి చేసిన రెవరెండ్ పివై దేవప్రభు గారి యొక్క జ్ఞాపకార్థము ఈ యొక్క బహుమతులు ఇస్తున్నారు. వారి పేరు పిలిచిన తర్వాత పాస్టర్ గారు వచ్చి అందించాల్సిందిగా మనం చేస్తున్నాము. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో సిడిసిఏ జీవీఎస్సీఎస్ గ్రౌండ్స్ నందు 18 రోజుల పాటు క్రికెట్ సిపిఎల్ 2 జరుగునవి చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ సిపిఎల్ సీజన్ 2లో 6 జట్లతో రాష్ట్రంలోని రంజీ క్రికెట్ ప్లేయర్స్, రాష్ట్ర అసోసియేషన్ తరపున ఆడుతున్నటువంటి క్రీడాకారులు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాదిరి యాక్షన్లో పాల్గొని క్రీడాకారుల ఎంపికను ఫ్రాంచైజీ ఓనర్స్ ఎంపిక చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సిపిఎల్ సీజన్ 2 పోటీలను అన్నమయ్య జిల్లాలోని క్రీడాకారులు, క్రీడాభిమానులు, క్రికెట్ ప్రేమికులు పాల్గొని వీక్షించవలసినదిగా నిర్వాహకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు డాక్టర్ ముని గోపాలకృష్ణ, కార్యదర్శి కరుణాకర్, వైస్ ప్రెసిడెంట్ శకుంతలమ్మ, ఆర్గనైజర్ నారా వెంకటరమణ నాయుడు, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాసులు, కేశవరెడ్డి, ముఖ్య సలహాదారులు డాక్టర్ గొల్లపూడి తిరుపతిరావు ఆధ్వర్యంలో మదనపల్లిలోని జీఆర్టీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు నేచురోపతి ఉచిత వైద్య శిబిరం డాక్టర్ గణేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. దాదాపు 300కు పైగా సీనియర్ సిటిజన్లు ఉచిత వైద్య శిబిరం సేవలు పొందారు. డాక్టర్ గిరీష్ కుమార్ అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలతో రూపొందించిన సెల్యులర్ స్కానర్ పరికరంతో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించబడినది. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ముని గోపాలకృష్ణ మాట్లాడుతూ డాక్టర్ గిరీష్ ఆధునిక వైద్య పరికరంను ఉపయోగించి సీనియర్ సిటిజన్లకు సంతృప్తికరంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. సీనియర్ సిటిజన్ల తరపున డాక్టర్కు ధన్యవాదములు తెలియజేశారు. డాక్టర్ గిరీష్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధునిక పరికరం ద్వారా పరీక్షలు నిర్వహించి ఆరోగ్య స్కోరును బట్టి న్యాచురోపతి మందులను ఉపయోగించమని సూచించారు. ఈ ఉచిత వైద్య పరీక్షలకు హాజరైనటువంటి వారు ధనలక్ష్మి, శకుంతలమ్మ, మనోరమ, ప్రేమ, జయమ్మ, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాసులు, కేశవరెడ్డి, ప్రముఖ నవల రచయిత టీఎస్ఏ కృష్ణమూర్తి, జాయింట్ సెక్రటరీ విఎం నాగరాజ తదితరులు హాజరయ్యారు. ఉచిత న్యాచురోపతి వైద్య శిబిరం నిర్వహించినటువంటి డాక్టర్ గారిని సీనియర్ సిటిజన్స్ ఘనంగా సన్మానించారు. తదుపరి సమావేశం జూన్ 14వ తేదీన నిర్వహించబడను. కార్యదర్శి వందన సమర్పణ జాతీయ గీతంతో సమావేశం ముగిసినది. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సీనియర్ సిటిజన్ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాడు మన సీనియర్ సిటిజన్స్ కోసము నేచురోపతి వైద్య చికిత్స ద్వారా డాక్టర్ గిరీష్ గారు ఈ కార్యక్రమాన్ని ఉచితంగా మన సీనియర్ సిటిజన్స్ కోసము నిర్వహిస్తున్నారు. వీరు ఈ కార్యక్రమంలో ఏఐ ఇన్స్ట్రుమెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్విప్మెంట్ ద్వారా మనకు ఈ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన వసంతోత్సవాలు శనివారం భక్తి పరవశంలో ఘనంగా ముగిశాయి. ఉదయం సుప్రభాత సేవ, తోమల సేవ, సహస్రనామార్చనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి, రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామివారి ఉత్సవమూర్తులకు వసంత మండపంలో ఆస్థానం నిర్వహించారు. మధ్యాహ్నం జరిగిన స్వప్నన తిరుమంజనంలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, గంధంతో మహాభిషేకం నిర్వహించారు. వేద మంత్రాల నడుమ స్వామి అమ్మవార్లను పుష్పమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులతో కలిసి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ వర్కర్స్ చెప్పు 4 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ జీతాలు సకాలంలో ఇవ్వకపోతే మున్సిపల్ కార్యాలయాలు ఎదుట నిరసన చేపడతామని హెచ్చరించారు.
సమస్యలు పరిష్కారం చేయండి సార్ అని చెప్పి అడుక్కుంటా ఉన్నా కూడా చేస్తాం, మేము ఈరోజు ఆడిటర్ దగ్గరకు పోతా ఉన్నామని చెప్పేసి రోజు ఇట్లాంటి కాకమ్మ కథలు చెప్తా ఉన్నారు. సో ఈ కాకమ్మ కథలు చెప్పడం వల్ల ఉపయోగాలు ఏమీ లేదు. 4 నెలలుగా డైలీ వేజెస్ కార్మికులు జీతాలు రాక, వాళ్ళు ఇంటి అద్దెలు కట్టుకోలేక, నెల ఏవైతే గ్రూపులు అయితే ఉన్నాయో మహిళా గ్రూపులు వాళ్ళకి సంబంధించి డబ్బులు చెల్లించలేక ఆ మహిళా గ్రూపు సభ్యులు ఇళ్ళకాడికి వచ్చి గొడవలు చేస్తూ ఉంటే, పక్కనంతా మానం పోతూ ఉంటే దీనికి బాధ్యులు మీరు కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ మదనపల్లి మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి జాయింట్ కలెక్టర్ గారైనా మీరు చొరవ తీసుకొని 4 నెలలుగా డైలీ వేజెస్ కార్మికుల వేతనాలకి తక్షణమే వాళ్ళ జీతాలు చెల్లించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. మీరు కాంట్రాక్టర్ని పిలిపించుకుంటారా, మీరు ఫ్రీ ఆడిటర్ని పిలిపించుకుంటారా, అవైతే మాకు సంబంధం లేదు. 4 నెలలుగా పెండింగ్లో ఉన్న డైలీ వేజెస్ కార్మికుల జీతాలు తక్షణమే చెల్లించాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇదే మున్సిపాలిటీలో పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్వీపర్లు ఒకరేమో పార్ట్ టైం అని చెప్పి 4,000, ఫుల్ టైం అని చెప్పి 8,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. పార్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఫుల్ టైంగానే పనిచేస్తున్నారు. ఉదయం నుంచి తెల్లారి వరకు అక్కడ ఉండే హెచ్ఎం కానీ అక్కడ ఉండే టీచర్లు కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి టైమింగ్ ఉద్యోగం చేస్తున్నారో అదే టైమింగ్ ప్రకారం ఇక్కడ ఆయాలు పనిచేస్తూ ఉన్నారు. 4,000, 8,000 ఇచ్చి మదనపల్లి సమీపంలోని మీట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకున్న దృఢమైన వైఖరి, భారత సాయుధ దళాల ధైర్య సాహసాలు, సమన్వయం మరియు దేశ సేవ పట్ల వారి అంకిత భావాన్ని వివరించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత మరియు దేశభక్తి భావాలను పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ క్యాడెట్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొని దేశభక్తిని చాటి చెప్పారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకారం అందించిన 35 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎన్వి మోనీస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎల్టీ కాల్పి లోకనాథన్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.